ప్లే చేశాను. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. నేను స్థానిక కాకినాడ మెడికల్ టీమ్గా చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న బాబు పేరు డేవిడ్ రోషన్. బాబు 17 ఇయర్స్ ఉన్నప్పుడు, అంటే 2023లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నీరస పడిపోయి ఇంట్లోనే పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళారన్నమాట బాబుని. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత బాబుకి ప్లేట్లెట్స్ అనేవి చాలా తక్కువ ఉండడం వల్ల ప్రాబ్లం ప్లేట్లెట్స్ తక్కువైపోయి నీరస పడిపోయాడని చెప్పేసి అన్నారు. ఇంకా అలాగా ప్లేట్లెట్స్ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అవి ఎక్కించిన తర్వాత బోన్ మ్యారో టెస్ట్ చేశారు. బోన్ మ్యారో టెస్ట్ చేస్తే బాబుకి ప్లేట్లెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం లేదని చెప్పేసి డాక్టర్ చెప్పారనమాట. అలాగా అక్కడ ఫస్ట్ జీజీహెచ్ తీసుకెళ్లారు. జీజీహెచ్లో కాకినాడ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. అక్కడ ప్రాబ్లం విన్న తర్వాత మళ్ళీ సెకండ్ ఒపీనియన్గా మన అచ్చంపేట జంక్షన్లో ఉన్న ఏడీబీ రోడ్లోని మెడికవర్ హాస్పిటల్లో కూడా చూపించారు బాబుని. అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం చెప్పారనమాట. అంటే బాబుకి వచ్చిన డిసీజ్ పేరు అప్లాస్టిక్ ఎనీమియా అనమాట అండి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్లేట్లెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వన్నమాట. ఈ ప్లేట్లెట్స్ అనేవి బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఈ బాబుకి బోన్ మ్యారో అనేది పనిచేయడం లేదనమాట అండి. అప్పుడు వీళ్ళు చాలా కంగారు పడ్డారు పాపం. మరి వీళ్ళు స్థానిక రామారావుపేటలో కమలాదేవి వీధిలో ఉంటున్నారు. వీళ్ళ బాబు వాళ్ళ ఫాదర్ పేరు శ్రీనివాసరావు గారు. ఆయన అక్కడే వాళ్ళ వృత్తిరీత్యా వాషర్మెన్స్. వాళ్ళ డైలీ జీవనోపాధి ఏంటంటే బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం వీళ్ళ జీవనోపాధి. మరి అటువంటి స్థితిలో ఉన్న వీళ్ళకి ఈ బాబుకి ఈ యొక్క అనారోగ్యం తెలిసిన తర్వాత చాలా అసలు ఎలా ఫీల్ అవ్వాలో కూడా తెలియలేదు వాళ్ళకి. చాలా భయపడ్డారు. కానీ అప్పటి నుంచి కూడా ఇప్పుడు 2023లో ఈ ప్రాబ్లం వచ్చింది బాబుకి. అప్పటి నుంచి ఈ 2026 3 సంవత్సరాలు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారండి. అంటే ఈ బాబుకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే దగ్గర 20 నుండి 30 లక్షలు ఖర్చు అవుతుంది అనమాట. మరి అంత ఖర్చు అనేది వీళ్ళు బేర్ చేయలేదు. అందు గురించి నేను ఇప్పుడు ఈ అబ్బాయి కోసం ఈ వీడియో చేస్తున్నానండి. వీళ్ళు సిఎంసి రాయవెల్లూరుకి వెళ్ళారు. లాస్ట్ టైం 1 year బ్యాక్ వెళ్ళారు. కానీ అమౌంట్ సర్దుబాటు అవ్వక బాబుని ప్రతి వారం బ్లడ్ ఎక్కించుకుంటూ 3 సంవత్సరాల నుంచి బ్లడ్ ఎక్కించుకుంటూ బ్రతికించుకుంటూ వస్తున్నారండి. మరి రీసెంట్గా మరలా సిఎంసి రాయవెల్లూరు వెళ్ళారు. అక్కడ బాబుని చూపించిన తర్వాత అర్జెంటుగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. దాని నిమిత్తం వాళ్ళు 30 లక్షల వరకు కొటేషన్ ఇచ్చారనమాట అండి. మరి వీళ్ళైతే దాన్ని బేర్ చేయలేని పరిస్థితి. మరి నా యొక్క విన్నపం ఏంటంటే, మరి బాబు డేవిడ్ రోషన్ క్రికెట్ అంటే చాలా ఇష్టం ఈ అబ్బాయికి. మరి చదువుకుంటూ క్రికెట్ ఆడుతూ ఎంతో ఫ్రెండ్స్తో జాలీగా ఉండేవాడు. మరి అటువంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ దూరం అయ్యి తనకి ఇష్టమైన క్రికెట్కి దూరం అయ్యి ఇంట్లోనే ఉంటున్నాడు. దయచేసి ఈ యొక్క వీడియోని మీరు అందరూ వీక్షించి ఈ బాబుకి తగిన సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మా మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా కూడా మేము తగిన సహాయం అందిస్తామని నేనైతే భరోసా ఇస్తున్నాను. మరి ఈ వీడియోని మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ బాబు ఈ యొక్క బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీకి ఆ యొక్క అమౌంట్ సర్దుబాటు అయ్యేలా మీరు అందరూ సహాయం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. నమస్కారం.